కష్టపడుకున్న వాళ్ళు ఏమైపోతారు? ఎక్కడండి ఏ ఏరియాలో ఉంటున్నారు? ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కల్తీ మద్యాన్ని నిషేధించాలి కల్తీ మద్యాన్ని డౌన్ డౌన్ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ నిషేధించాలి నిషేధించాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాంపు కల్తీ మద్యాన్ని నిషేధించాలి జై జగన్ అంటే అవరేమన్నా అయిందరా అన్ని షాపుల్లో కూడా అమ్ముతున్నారు. రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. జై జగన్ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి బందీ చేస్తే సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం కూటమి ప్రభుత్వంలో విడుదలై పారుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించి నిర్మూలించాలి. జగనన్న నాయకత్వం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వెనకటి కెమెరా మన రాష్ట్రంలో మద్యం ఏరులైపోతుంది. కల్తీ మద్యం ఈ కూటమి ప్రభుత్వం నాయకులే ప్రైవేట్ ఫ్యాక్టరీల ద్వారా మద్యాన్ని ప్రైవేటు దుకాణాలలో అమ్మిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ఇలా మహిళలందరూ మా తాళిబట్టుని కాపాడండి, మా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఇలా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని చూసైనా కనీసం కూటమి ప్రభుత్వానికి సిగ్గుపడాలని మేము సిగ్గుపడేలాగా చేస్తున్నారు ప్రభుత్వం అందరూ. కనీసం ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ప్లస్ ప్రజలందరికీ విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్, అటువంటి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. ప్రైవేట్ విద్యా వైద్యం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారు. వాటిని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్లే వాటిని కాపాడి మెరుగైన విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించాలని, ఈ కల్తీ మద్యంని ఎవరు తయారు చేస్తున్నారో వారి మీద వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, కల్తీ మద్యం అరికట్టాలని మేము వైఎస్ఆర్సీపీ మహిళలు అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కల్తీ మద్యాన్ని విరివిగా ప్రతి మన కిల్లీ కొట్టుల కాడ నుంచి మన వాటర్ బాటిల్స్ కూరగాయలు ఎలా దొరుకుతున్నాయి ప్రతి గ్రామంలోనూ అంత విరివిగా దొరుకుతున్నాయి. అలాగే నిన్న ఏలూరులో కూడా ఒక సంఘటన జరిగింది. మన జీవి మాల్ సందులో ఒక కల్తీ మద్యం తాగి ఒక ఆయన చనిపోయారు. ఇలా ఎందరో మనుషుల ప్రాణాలను తీసుకుంటూ దాని మీద వీళ్ళు ఆదాయాన్ని ఆ కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ దాని మీద ధనార్జన కోసం ప్రాకులాడుతున్నారే తప్ప కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదని దీని ద్వారా తెలుస్తుంది. 10 సంవత్సరంన్నర గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు ఇంకా కళ్ళు తెరవని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఎప్పటికైనా కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజలందరినీ కాపాడాలని, మా మహిళల కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అలాగే ఉచిత బస్సులు అంటూ 15-20 రకాల బస్సులు ఉంటే 4-5 రకాలకే పరిమితం చేశారు. అంటే పేద ప్రజలు పేద మహిళలు అంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వాళ్ళు స్లీపర్ కోచ్లు ఎక్కాల్సిన అవసరం లేదంటారా అని మిమ్మల్ని అడుగుతున్నాము. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి చోట కూడా మంచినీళ్ళలోనూ మందు వేసుకునే మందు బిళ్ళలు దొరకని ప్రదేశం అయితే ఉంది. కానీ మీ మద్యం మీ కల్తీ నారావారి బ్రాండ్ కల్తీ మద్యం దొరకని ప్లేస్ అనేది ఎక్కడ రాష్ట్రంలో కనిపించకుండా ఈ రోజున ఎక్కడ చూసినా ప్రతి చోట మరి కల్తీ మద్యం అనేది ఉంది. నిన్న కూడా ఏలూరులో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. మరి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తానంటే ఆయన ఏదో అనుభవం ఉన్నవాడు, మరి ఏదో ఒకటి చేసి ప్రజలకు మేలు చేస్తాడంటే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ మరి ఆయన సొంత మనుషులకి ఆయన పార్టీ క్యాడర్కి మరి ఆయన అనుచరులకు ఆదాయం సమకూర్చే విధంగా ప్రజల ప్రాణాలతో మరి చెలగాటం ఆడతారని చెప్పేసి మేము ఎక్కడ అనుకోలేదండి. మరి ఈ రకంగా చేయడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న మీకు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి. ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యం అనేది అందుబాటులోకి తీసుకురండి, కల్తీ మద్యాన్ని కాదండి. నారావారి బ్రాండులు లేకపోతే మీ అనుచరులకి నిన్న కూడా ఏలూరులో జరిగిన సంఘటన, మరి బోండా ఉమా గారి అనుచరుడు ఏలూరులో ఈ మద్యం షాపు దుకాణానికి యజమాని మాకు తెలిసింది. మరి ప్రాణాలంటే చెలగాటం లేకుండా, అది ప్రాణాలంటే విలువ లేకుండా చెలగాటం ఆడుతున్నారు. మీ ఇళ్లలో ఇలా జరిగితే మరి అది మీకు అది కరెక్ట్గా ఉంటుందా?